హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో స్మృతి విస్మృతిలో ఒక టాపిక్ ధారణను తెలుసుకునే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ శాబ్దిక పునఃస్మరణ, వర్బల్ రీకార్. అంటే ఏంటిది? అక్షర రూపంలోనూ అంకెల రూపంలో ఉన్న సంకేతాలను పునఃస్మరణ చేయడాన్ని శాబ్దిక పునఃస్మరణ అని అంటాము. అంటే అక్షరాల రూపంలో కానీ అంకెల రూపంలో కానీ ఉన్న సంకేతాలను మరలా మనం పునఃస్మరణ చేయడాన్ని శాబ్దిక పునఃస్మరణ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణ అంటే ఏంటి? జంతువులలోనూ అక్షర జ్ఞానం లేని చిన్నపిల్లల్లోనూ ధారణ ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవడానికి అశాబ్దిక పునఃస్మరణ ఉపయోగపడుతుంది. జంతువులలో అక్షర జ్ఞానం లేని చిన్నపిల్లల్లో ధారణ ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి. అదే శాబ్దిక అయితేనేమో అంకెలలోనూ అక్షరాలలోనూ కనుక్కోవడాన్నేమో శాబ్దిక పునఃస్మరణ అంటారు. జంతువులలో అక్షర జ్ఞానం లేని చిన్నపిల్లల్లో ధారణ ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవడాన్ని అశాబ్దిక పునఃస్మరణ అంటారు. ఈ అశాబ్దిక పునఃస్మరణ మాపనం చేసే పరికరం వచ్చేసి హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ నానా. అశాబ్దిక పునఃస్మరణ మాపనం చేసే పరికరం ఏంటిది? హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరం. నెక్స్ట్ టాపిక్ పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులు. ఈ పునఃస్మరణను మాపనం చేసే పద్ధతిలో ఫస్ట్ వన్ వచ్చేసి స్మృతి విస్మృతి. ఒకసారి చెప్పిన విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని స్మృతి విస్మృతి అంటారు. స్మృతి విస్మృతి అంటే ఏంది? మనం ఏదైనా ఒక విషయం చెప్పిన విషయాన్నైనా మనం విన్న విషయాన్నైనా వెంటనే గుర్తుకు తెచ్చుకొని అదే విషయాన్ని మనం తప్పులు లేకుండా చెప్పగలిగితే దానిని ఏమని పిలుస్తాము? మనం స్మృతి విస్మృతి అని పిలుస్తాము. దీనిని గ్రహించుటకు టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ స్మృతి విస్మృతిని గ్రహించడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్ అడుగుతారు. టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పద్ధతి ద్వంద్వ సంసర్గలు. ద్వంద్వ సంసర్గలు అంటే ఒక పదం అర్థవంతమైన పదం ఉండాలి, మరొక పదం అర్ధరహితమైన పదం ఉండాలి. ఇలాంటి జంట పదాలను కొన్నిటిని తీసుకొని ప్రయోజనికి ఒకసారి చూపించిన తర్వాత అందులో ఒక పదాన్ని చూపించినట్లయితే రెండవ పదం అతను చెప్పినట్లయితే వీటిని మనం ద్వంద్వ సంసర్గలు అని పిలుస్తాము. ఒక పదం అర్థవంతమైన పదం, మరొకటి అర్ధరహితమైన పదం. ఇలాంటి జంట పదాలను కొన్నిటిని ప్రయోజనికి ఒకసారి చూపించి ఆ తర్వాత జంట పదాలలో మొదటి పదాన్ని ఇచ్చి రెండవ పదాన్ని చెప్పమంటారు. ఒక ప్రయోజన్ని తీసుకొని అతనికి ఒక రెండు పదాలు చూపించాలి. ఒకటి అర్థవంతమైన పదము, ఒకటి అర్ధరహితమైన పదం చూపించాలి. చూపించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మనం ఒక పదం ఇచ్చినట్లయితే అతను రెండో పదం చెప్పినట్లయితే వీటిని ఏమంటారు? ద్వంద్వ సంసర్గలు అని పిలుస్తాము. నెక్స్ట్ పద్ధతి కథనాలు. కథనాలు అంటే అనేక మంది వ్యక్తులు, దీనిలో అనేక మంది వ్యక్తులు పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండొక వ్యక్తికి ఒక కథ చెబుతాడు, రెండొక వ్యక్తి ఆ కథను గుర్తించుకొని మూడొక వ్యక్తికి చెబుతాడు. ఇలా ఒకరి దగ్గర నుంచి ఒక విషయం వేరొకరికి చేరేటప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, లేదా పెద్దవి చిన్నవిగా కావచ్చు, లేక మనం కొన్ని కల్పితం చెప్పొచ్చు, కొన్ని మర్చిపోవచ్చు. ఇలా అనేక రకాలుగా జరుగుతాయి. వీటినే మనం ఏమంటామో కథనాలు అని పిలుస్తాము. ఇందులో అనేక వ్యక్తులు పాల్గొంటారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కథ చెప్తే ఇంకొక వ్యక్తి అది గుర్తుంచుకొని వేరొక వ్యక్తికి కథ చెబుతాడు. ఇలా ఒకరి దగ్గర నుంచి విన్న విషయాన్ని వేరొక వ్యక్తికి చేరవేసేటప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కథను చెప్పేటప్పుడు చిన్న విషయం పెద్దది కావచ్చు, పెద్ద విషయం కూడా చిన్నది కావచ్చు, ముఖ్య విషయాలు లేకుండా కూడా పోవచ్చు. కథనాలపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? బార్ట్లెట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ నానా. కథనాలపై ప్రయోగాలు చేసిన వారు బార్ట్లెట్. వీరు రచించిన గ్రంథం ద రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు? బార్ట్లెట్. నెక్స్ట్ పద్ధతి
ఆకృతుల పునరుత్పాదనం. సాధారణంగా ఒక ప్రయోజకునికి ఒక చిత్రాన్ని చూపించిన తర్వాత అతడు దానిని తిరిగి చిత్రించవలసి ఉంటుంది. అసలు బొమ్మకు నకిలీ బొమ్మకు ఎంత భేదం ఉందో, ఎన్ని మార్పులు వచ్చాయో గమనించడం ద్వారా ధారణను అంచనా వేస్తారు. ఆకృతుల పునరుత్పాదనం అంటే ఏదైనా ఒక బొమ్మను తీసుకొని డ్రాయింగ్ వేసినప్పుడు అసలు దానికి మనం వేసిన దానికి ఎంత తేడా ఉందో, ఎన్ని మార్పులు వచ్చినాయో చూసుకొని గమనించడం ద్వారా ధారణను అంచనా వేస్తారు. దీనినే ఆకృతుల పునరుత్పాదనం అని పిలుస్తాము. నెక్స్ట్ పద్ధతి శబ్ద ప్రమాణం. ఇందులో సంఘటనలను చూపే కొన్ని సన్నివేశాలను ప్రయోజకునికి చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమాదాలు, దెబ్బలాటలు, స్పోర్ట్స్, సామూహిక కార్యక్రమాలు, ఇలాంటి కొన్ని సంఘటనలు ప్రయోజకునికి చూపించినట్లయితే తర్వాత వాటిని ఆ ప్రయోజకుడు వివరించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసి దాని ద్వారా అక్కడ ఏం జరుగుతుందో మనం వివరించగలగాలి. దాన్నే మనం ఏమని పిలుస్తాము? శబ్ద ప్రమాణం అని పిలుస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.